హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చికెన్ కర్రీతోనే రాగి సంగటి ట్రై చేసి ఉంటారా? అయితే ఇప్పుడైతే పచ్చిమిర్చి పచ్చడిని కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే రెసిపీ చూద్దాము. ఒక కప్పు రైస్ అనేది కడిగేసేసుకొని దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడికించుకోవాలి. రైస్ అన్నది ఉడికిపోయిన తర్వాత ఇందులోకి అయితే తగినంత రాగిపిండిని అయితే వేసుకోవాలి. మాకైతే ఒక కప్పుకి 2 కప్పులు రాగిపిండి అయితే పట్టిందండి. ఇప్పుడైతే దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకొని గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయినాక దీన్ని అయితే ఒక ప్లేట్లకి తీసుకోవాలి. ప్లేట్కి నెయ్యి రాసి దాన్ని అయితే రాగి సంగటిని కొంచెం కొంచెంగా ముద్దలాగా చేసుకుంటూ ఉండాలి. ఇలా ముద్దగా అన్నది వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఆ వేడి మీద కొంచెం స్పూన్తో ఇలా హోల్ అన్నది పెట్టేసేసి అందులో కొంచెం నెయ్యి వేసుకొని దానికి తగ్గట్టు పచ్చిమిర్చి పచ్చడి అన్నది కూడా కొంచెం వేసుకొని తింటే టేస్ట్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. నాకైతే కామెంట్ చేయండి.